వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నందమూరి బాలకృష్ణ హిందూపూర్ నుంచి మళ్ళీ పోటీ చేస్తున్నారు. అనంతపూర్ జిల్లా, ఉమ్మడి అనంతపూర్ జిల్లా హిందూపూర్ ఎమ్మెల్యేగా ఆయన ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీ నుంచి. అయితే ఆస్తుల వివరాలు చెప్తామని నేను ఈ వీడియో చేస్తున్నా. ఆయన అఫిడవిట్లో ఆయన ఆస్తుల వివరాలు, ఆయన పేరు మీద ఎన్ని పైసలు ఉన్నాయి, కొద్దిగా ఇంట్రెస్ట్ కదా. నందమూరి బాలకృష్ణ ఎప్పటి నుంచో మనం అందరం చిన్నగా ఉన్నప్పుడు మనం లాగులు ఎప్పటి నుంచి మనం సినిమాలో చూస్తూ వస్తున్నాం. ఆయన ఆస్తులు ఏమేమి ఉంటాయి, ఆయనకి ఎట్లాంటి ఆస్తులు ఉంటాయి, ఆస్తుల విలువ ఏంది అని ఆయన అఫిడవిట్లో పెట్టిన వివరాలు మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. నందమూరి బాలకృష్ణ అంటే దబిడి దిబిడే ఉంటుంది, కొద్దిగా ఆయన ఆస్తుల విషయంలో కూడా దబిడి దిబిడే ఉంటుంది. నేను చూపిస్తే ఎట్లా ఉంటుందో. నందమూరి బాలకృష్ణ ఎన్బికే నందమూరి బాలకృష్ణ ఆయన ఆస్తులు ఎట్లా ఉన్నాయంటే, బాలకృష్ణ ఆస్తుల విలువ 81,63,00,000 రూపాయలు ఉన్నట్టు ఆయన అఫిడవిట్లో పేరు. ఆయన పేరు మీద ఆస్తులు అంటే ఇవన్నీ ఆస్తులు, స్థిరాస్తులు అంటే పొలాలు, ఫామ్ హౌస్లు, ఇండ్లు, బిల్డింగులు, అట్లాంటివన్నీ. అన్నీ కలిసి ఆస్తులు 81,63,00,000 రూపాయలు ఉన్నట్టు. భార్య వసుంధర, భార్య వసుంధర పేరు మీద ఆస్తుల విలువ, అది కూడా ఆస్తులే, 140,38,83,000. నందమూరి బాలకృష్ణ వాళ్ళ భార్య ఆస్తులు సేమ్ ఆస్తులు అంటే అన్ని స్థిరాస్తులన్నీ వస్తాయి. ఇక కుమారుడు మోక్షజ్ఞ ఉన్నాడు. ఆయన పేరు మీద ఆయన ఆస్తులు ఎంత ఉన్నాయంటే 58,63,66,000 ఉన్నాయి. ఆయన కుమారుడు, ఆయన ఇది కూడా ఆస్తులే, మొత్తం స్థిరాస్తులు, చరాస్తులు అంతా కలిపి ఆయన పేరున్న ఆస్తులు అవి. తర్వాత అప్పులు ఉన్నాయి, బాలకృష్ణకు కూడా అప్పులు ఉన్నాయి. అప్పులు అంటే ఆయన ఏమి ఎవరితో ఇంట్రెస్ట్ 10 రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకున్న అప్పులు కావు. బహుశా ఇవి కార్ల మీద ఉండే లోన్లు, లేకపోతే ఇంకేదన్నా ఫామ్ హౌస్ లాంటివి ఉన్నప్పుడు డెవలప్మెంట్ కోసం తీసుకునే అప్పులు కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా ఇట్లాంటి అప్పులే, బ్యాంక్ లోన్స్ అట్లాంటివి. అప్పులు అంటే ఇంటి పక్కలతో మనం అడుక్కున్నట్టు తీసుకునే అప్పులు కావు ఇవి. అట్లాంటి అప్పులు ఉన్నాయి బాలకృష్ణ మీద. బాలకృష్ణ తీసుకున్న అప్పులు 9,09,22,000 తక్కువనే ఉన్నాయి. అప్పులతో చూస్తే, ఆస్తులతో చూస్తే అప్పులు చాలా తక్కువ ఉన్నాయి. జస్ట్ 9 కోట్లే కదా, 9,09,00,000. 81 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇక్కడ 140 కోట్ల ఆస్తులు ఉన్నాయి. మోక్షజ్ఞ 58,63,66,000 అప్పులు ఉన్నాయి. ఆల్మోస్ట్ 58 కోట్లు 130, దాదాపు 300 కోట్ల ఆస్తులు కనిపిస్తున్నాయి మనకు. అప్పేమో 9,09,22,000 అప్పు కనిపిస్తుంది. తర్వాత వసుంధర పేరు మీద, ఈమె పేరు మీద అప్పు ఉంది. అప్పు చాలా తక్కువ, 3,83,00,000. బ్రీఫ్గా అయిపోయినాయి నేను, బ్రీఫ్గా. ఇక వాళ్ళకి ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, ఏం కదా అనేది దాంట్లో చాలా ఉన్నాయి వివరాలు. మొత్తం దాని వాల్యూ ఎంత ఉండదని మాత్రమే నేను చెప్పిన. ఈ మూడేమో వీళ్ళకున్న ఆస్తులు, వీళ్ళ దగ్గర ఉన్న క్యాష్ అంతా కలిసి ఇది 81 కోట్లు, 140 కోట్లు, 58 కోట్లు. అప్పేమో 3 కోట్లు. ఈ దగ్గర 140 కోట్లు అంటే 137 కోట్లు ఉన్నట్టే ఆస్తి మీ దగ్గర. ప్లస్ అప్పులు 9,09,00,000. ఈయనది 81 కోట్ల 9 కోట్లు తీసేస్తే ఆల్మోస్ట్ 70 కోట్లు, 72 కోట్లు, 72 ఇదంతా లెక్క. ఇది నందమూరి బాలకృష్ణ ఆస్తులు, అప్పుల విలువ. అప్పులు అయితే చాలా తక్కువనే ఉన్నట్టు కనిపిస్తున్నాయి, ఆస్తులు అయితే బాగానే ఉన్నాయి. ఆయన ఎప్పటి నుంచో నందమూరి ఎన్టీఆర్ కొడుకు కదా, ఎన్టీఆర్ కొడుకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి సినిమాలు తీసిన ఆయన. ప్లస్ కొన్ని అవివో వ్యాపారాలు ఉంటాయి ఆయనవి. ఎమ్మెల్యేగా రాజకీయాల్లో ఉన్నారు బావ చంద్రబాబు. అందుకే నేను ఈ వివరాలు మాత్రం చెప్పగలిగిన. ఆయన అఫిడవిట్లో ఇచ్చిన వివరాలు మాత్రమే ఇవి. ఇక మిగతా విషయాల గురించి నాకు తెలియదు. నందమూరి బాలకృష్ణ ఆయన అఫిడవిట్లో ఇచ్చిన ఆస్తులు, అప్పుల కథ ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.